హలో మిస్ నందన. ఎస్, ఐఎమ్ సుశీల్. మా మమ్మీ మీ గురించి అంతా చెప్పారు. అదే మీతో కొంచెం మాట్లాడాలి. ఈవినింగ్ రెస్టారెంట్లో కలుద్దాం. నందన, నేను సుశీల్ అండి. హాయ్. హాయ్. 2 కాఫీ. ఒకటే, నేను తాగనండి. ఏ డబ్బులు లేవా? ఏం డబ్బులు లేవా? అలవాట్లేదు. 1 కూల్ డ్రింక్ 1 కాఫీ. జనరల్గా నేను ఎవరికి అడ్వాంటేజ్ ఇవ్వను, తీసుకోను. ఇది నా పాలసీ. మీ ఫ్రెండ్ తనుజ మొబైల్ నంబర్ ఇస్తారా? ఫ్రెండా? కాదు. రిలేటివా? కాదండి. మరి? 2. మీ గురించి నాకెప్పుడు చెప్పలేదే. బహుశా వాళ్ళ అమ్మగారు కూడా చెప్పుకోవచ్చు. అవును, చెప్పలేదు. పాపం తనకన్నీ కష్టాలే. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. చదువు, ఆకలి, బీదరికం అన్ని సమస్యలే. కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళ అమ్మగారు కూడా ఈ మధ్య చనిపోయారు. ఆయన ధైర్యంగా జాబ్ చేసుకుంటూ బీఎస్సీ కంప్లీట్ చేసింది. అడ్డమైన వాళ్ళు నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి విసిగిస్తూ ఉండటం వల్ల తను ఫోన్ కూడా వాడట్లేదు. తనింకా కష్టాలు పడ్డానికి వీల్లేదు. అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ ఇస్తే మీరెళ్ళి తనుజని కలుస్తారు. మీరు హ్యాపీగా ఉంటారు. మరి నాకేంటి లాభం? ఫ్రెండ్ కోసం హెల్ప్ చేస్తున్నారు. ఇందులో లాభ నష్టాలు ఏంటండి? మీరు ఫ్రెండ్షిప్ కి బిజినెస్ కి ముడి పెట్టకండి. ఎంత కావాలి? ఎంత కావాలని అడగద్దు, ఏం కావాలి అని అడగండి. అంటే? నాతో ఒకరోజు భర్తగా ఉండాలి. జస్ట్ 1 డే భర్తగా. ఏంటి ఆలోచిస్తున్నారు? అడ్రస్ కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. చెప్పండి, ఎస్ ఆర్ నో. ఓకే, మీ కండిషన్ ఒప్పుకుంటున్నాను. దట్స్ గుడ్. నా అడ్రస్ చెప్తాను, పొద్దున్నే మా ఇంటికి రండి. ఇదేంటి, నేనేమైనా ఇంటికొచ్చిన కొత్త కోడల్నా? ఇంటికొచ్చిన కొత్త అల్లుడివి కదా, రారేమో అనుకుని భయపడ్డాను. రావడానికి నేను భయపడ్డాను. ఇల్లు చాలా బాగుంది. మీ సొంతమా? నాకంటూ సొంతమేమీ లేవు, అన్ని టెంపరీయే. బాత్రూంలోకెళ్ళి హాయిగా స్నానం చేద్దరు గాని డ్రెస్ తీయండి. రావడానికి ఆలోచించుకోవాలి, వచ్చాక ఆలోచించకూడదు. అది మన అగ్రిమెంట్లో లేదు. ఈ డేట్ మొత్తం నాది. నేనేది చెప్తే అది చెయ్యాలి, గుర్తుందా? దేవుణ్ణి ఏం కోరుకున్నారు? మీరు తొందరగా వదిలేస్తే బాగుంటుందని కోరుకున్నాను. కోరుకున్నది బయటికి చెప్తే జరగదండి. సో మీరు అనుకున్నది జరగదు. కర్మ కర్మ. వావ్, గుడ్ మ్యాచింగ్. ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఈ రెస్టారెంట్ లో భోజనం బాగుంటుంది. రండి, కూర్చోండి. డిన్నర్ రెడీ. స్టార్ట్ చేయండి, ఇప్పుడే వస్తాను. చల్లగానే ఉన్నాయి.
చెయ్యి కడిగేసుకొని బయలుదేరనా? భర్త అంటే బయటకు తిప్పడం భోంచేయడమే కాదు, బెడ్రూమ్ లో కూడా భర్తలానే ఉండాలి. అది కాదు నందన, ఇది కరెక్ట్ కాదు, ప్లీజ్. ఈ బతిమాల కోడలు ఇవన్నీ నిన్ననే అయిపోయాయి. ఇవాళ అలాంటి ఛాన్సే లేదు. ఉన్న టైం మాటలతో వేస్ట్ చేయడం ఎలర్జీ నాకు. వద్దండి, మీకు దండం పెడతానండి. ప్లీజ్ అండి. అయ్యో ఏంటి ఆలోచిస్తున్నారు? అది అది అదే. కంగారు పడకండి. మీరిప్పుడు ఏం ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు నేను. మీకు ఒక్కరోజన్న భార్యగా ఎందుకు ఉండాలనుకున్నానో తెలుసా? నేను అందంగా లేకపోవడం వల్ల చాలా సంబంధాలు తప్పిపోయాయి. నా జాతకంలో కుజదోషం ఉందట. నన్ను చేసుకున్నవాడు వెంటనే చచ్చిపోతాడట. అందుకే మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మీదే నాకు చిరాకొచ్చేసింది. నాకేది కావాలన్నా కొనుక్కునే అంత డబ్బుంది. అలాగే సుఖాన్ని కూడా కొనుక్కుంటాను. డబ్బు పారేస్తే వచ్చే వెధవలు బోల్డంతమంది ఉన్నారు. మిమ్మల్ని కూడా అలాగే అనుకున్నాను. కానీ మీలో మంచితనం చూశాక ఇవాల్టి రోజుల్లో మీ అంత మంచివాడు ఉంటాడా అని ఆశ్చర్యం వేసింది. పైగా తెలియని వయసులో తెలిసిన అమ్మాయి కోసం వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారంటే మీకు రిలేషన్ మీద చాలా గౌరవం ఉందని అర్థమైంది. అందుకే మీ అవసరాన్ని అవకాశంగా తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి నా భర్తతో ఎలా ఉండాలని కలగన్నానో ఆ కలలన్నీ ఒక్క రోజులో తీర్చుకున్నాను. నాకిక్క పెళ్లి కాకపోయినా పర్వాలేదు. థ్యాంక్స్ మిస్టర్ సుశీల్. నేను మీరనుకున్నంత గొప్పవాణ్ణేం కాదు. మీ గురించి మనసులో అనవసరంగా రాంగ్గా ఊహించుకున్నాను. అందుకు నేనే మీకు సారీ చెప్పాలి. చెప్పకపోతే నా మనస్సాక్షి ఒప్పుకోదు. తప్పులు అందరూ చేస్తారు నందన, కానీ మీలా నిర్భయంగా చెప్పేవాళ్ళుండరు. రియల్లీ యు ఆర్ గ్రేట్. అండ్ వన్ మోర్ థింగ్, మీరనుకుంటున్నట్టు మీరేమీ అనాకారి కాదు. నిజంగానే మీరు అందంగా ఉన్నారు. ఈ మాట అందంగా ఉన్న అమ్మాయికి చెప్తే విని విని ఉండడం వల్ల విసుకొస్తుంది. కానీ అందంగా లేని నాలాంటి అమ్మాయికి చెప్తే వేళకోళం చేస్తున్నారనిపిస్తుంది. మీడియంగా ఉన్న అమ్మాయికి చెప్తే చాలా బాగుంటుంది. అందుకే మీకు చెప్పాను. నిజం. థ్యాంక్ యూ. ఇదిగోండి తనుజ్ అడ్రస్. థ్యాంక్ యూ. అల్లుడు, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇక్కడ కనుక అమ్మాయి దొరకకపోతే వెంటనే ఆ సత్యం చేసుకోవాలి. అర్థమైందా? నువ్వు చాలా గ్రేట్ మామయ్య. నేను నీ మాట విన్నాను తెలిసినా ప్రతిసారి చెప్తూనే ఉంటావు. సర్లే, షకీలా సినిమాలో మ్యాటర్ ఏం ఉండదని తెలిసినా వాల్ పోస్టర్ చూసి పరిగెత్తుకుంటూ వెళ్తాం ఓ చిన్న ఆశతో. ఇది అంతే. పెద్దవాళ్ళ మాట అసలు వినవని తెలిసినా పొరపాటున వింటావేమో ఓ చిన్న ఆశ. అల్లుడు, ఏంటి? ఆ తనూజ నిన్ను చూసి ఏమంటుందంటావు? ఏముంటుందో నాకేం తెలుసు. అయినా ఎందుకు నా మీద కక్ష కట్టావు? ఎప్పుడు నా పక్కనే ఉండి ఎందుకు ఇలా ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు? చెప్పా. వరస్ట్ ఫెలోన్ కాబట్టి. ఇదే ఏమండే ఎవరయ్యా మీరు? అల్లుడు, కొంచెం ఏజ్ ఎక్కువ కదూ? నోర్మై, ఆడవాళ్ళు అలాగే కనిపిస్తారు. చిన్నప్పుడు స్లిమ్ గా ఇలియానాలాగా అందంగా ఉండేది. ఇప్పుడు నమితలా వరస్ట్ గా ఊరిపోయింది. ఏం కావాలి? ఎవరి కోసం వచ్చారు? నేను గుర్తుపట్టలేదా? మీ ఆయన. ఈ నా మొగుడైతే మరి ఆడేవడరా? ఏమో నాకేం తెలుసంట. ఆడే నా మొగుడు. ఎఫెక్షన్ తో అడుగుతున్నాను. ఒక లేడీకి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా? నిన్ను. అల్లుడు, ఏదో డిఫరెన్స్ వచ్చింది. వెళ్ళిపోదాం పద. లే, దున్న పొత్తులో బోల్డంత బరువు ఉన్నావు. పద. ఆగండి. ఆగాం. ఏదో పని మీద వచ్చినట్టున్నారు. పదండి లోపలికే. నీకోసం ఎవరో వచ్చారు. మామయ్య, తనుజ గురించి అడుగు. అసలు నా ఫోటోనే నెగిటివ్ లా ఉంటుంది. వీడి ఫేస్ చూస్తుంటే ఏదో నెగిటివ్ క్యారెక్టర్ లా ఉన్నాడు. నువ్వు అడిగితేనే రిజల్ట్ పాజిటివ్ గా ఉంటుంది అల్లుడు. నమస్కారం అండి, నా పేరు సుశీల్. మేం తనూజ కోసం వచ్చామండి. తాలేదు, తలకాయ లేదు. అనవసరంగా ఈయన కష్టపెడుతున్నాం. పాయింట్లోకి వచ్చేద్దాం. ఏమండే, మేము తనూజ కోసం వచ్చాం. తనుజ ఎప్పుడో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఖాళీ చేసి వెళ్ళిపోయిందా? తన అడ్రస్ ఏమైనా ఇస్తారా? టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పే. తెలిస్తే ఇలా తలుపు, తెలియకపోతే ఇలా తలుపు. తెలీదా? సార్, తను ఎలాగైనా కలవాలి. నాది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. ప్లీజ్, ఎలా తెలుస్తుందో చెప్పండి సార్. తనుజ క్లోజ్ ఫ్రెండ్ పరిమళ అని పక్క ఊళ్ళో ఉంటుంది. అయితే ఆ అమ్మాయి అడ్రస్ ఇవ్వండి. అమ్మాయి అడ్రస్ నాకు తెలియదండి. ఈయనకి తెలుసు. ఆ పరిమళ వాళ్ళ నాన్న ఈయన క్లోజ్ ఫ్రెండ్స్.
అన్నట్టు ఈ రోజు అమ్మాయి ఎంగేజ్మెంట్ అనుకుంటా. ఇదిగో ఏమండోయ్, ఆయన అడ్రస్ ఇచ్చేలోపు అమ్మాయి పెళ్ళి హనీమూన్ కూడా వెళ్ళిపోద్ది. ఆవిడ గారి ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి. పరిమళ నెంబర్ అంటే ఇయ్యి. 9 9 9 9 8 8 7 7 7. అబ్బో, 9999888877. మంచి ఫ్యాన్సీ నెంబర్ మెయింటైన్ చేస్తుంది. అమ్మని నేను పూర్తిగా చెప్పలేదురా ఎదవా. అదేంటి 10 డిజిట్స్ ఉన్నాయి కదా? ఆయన చెప్పింది మొదటి 3 నెంబర్లేనండి. మొదటి 3 నెంబర్లు చెప్పడానికే 10 నిమిషాలు టైం పడితే మొత్తం 10 నెంబర్లు చెప్పాలంటే అరగంట పడుతుంది కదండి. సార్, మీరు కష్టపడి చెప్పొద్దు, చెప్పడానికి అస్సలు కష్టపడొద్దు. అదేదో ఈ కాగితం మీద రాసిచ్చేయండి. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ మేల్ని మీ ఫీమేల్ని మర్చిపోలేం. వస్తామండి, వస్తాం. బా హలో. బా హలో. ఏమండి, మళ్ళీ నేనే. ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? ఇప్పుడు 10 నిమిషాల్లో నా ఎంగేజ్మెంట్. నా టెన్షన్లో నేను చేస్తుంటే. ప్లీజ్ ఒక 5 minutes అర్థం చేసుకోండి. లేదండి, కుదరదు. కావాలంటే ఇంకో 2 days లో నేను వరంగల్ వస్తాను, అక్కడ కలుద్దాం. ప్లీజ్ అండి, కొంచెం అర్జెంట్. నేను ఆల్రెడీ మీ బంగ్లా గేట్ ముందున్నాను. మీరు బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్ ప్యాంటు వేసుకున్నారా? అవును. ఓకే, ఒకసారి రైట్ లో పైకి చూడండి. మీరు కనిపించారు. ఓకే, అక్కడే వెయిట్ చేయండి, చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. బాబ్జీ మామయ్య, ఈవిడ ఇక్కడికి వచ్చిందేంటి? వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఏమో. హాయ్ అంకుల్. పరిమళ ఎక్కడుంది? లోపల గదిలో ఉంది, వెళ్ళమ్మా. నువ్వా? ఏంటి డల్ గా ఉన్నావు? తర్వాత చెప్తానులే. ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు? మహేష్ బాబులా స్మార్ట్ గా ఉంటాడా? ప్రభాస్ లా పొడుగ్గా ఉంటాడా? అల్లు అర్జున్ లా యాక్టివ్ గా ఉంటాడా? నువ్వు అడిగేది ఎవరి గురించి? వాళ్ళు చూసిన అబ్బాయి గురించా, నేను చేసుకోబోయే అబ్బాయి గురించా? ఏంటి నువ్వనేది? అవును, ఇప్పుడు 10 నిమిషాల్లో నా బాయ్ ఫ్రెండ్ తన ఫ్రెండ్ తో కలిసి వస్తాడు. బైక్ మీద వరంగల్ వెళ్తాం. ఈ పాటికి రావాలే. అంటే సుశీల్ పరిమళ లవ్ చేసుకుంటున్నారన్నమాట. అందుకేనా నన్నొద్దన్నాడు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఆల్రెడీ నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడులే. వచ్చాడా? అవును, నేను చూశాను. ప్లీజ్ కింద సెల్లార్లో స్టోర్ రూమ్ దగ్గర ఉండమను. ఎవరు చూడకుండా నేను వచ్చేస్తానని చెప్పు. కానీ పరిమళ, నువ్వు చేస్తుంది కరెక్టేనా? నీకిప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేసే టైం నాకు లేదు. రేపు మేము వరంగల్లో పెళ్లి చేసుకోబోతున్నాం. ప్లీజ్ నువ్వు తప్పకుండా అక్కడికి రావాలే. మీ అమ్మ నాన్న అందరినీ వదిలేసి ఎలా వెళ్ళాలనిపిస్తుంది? ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు. ప్లీజ్ అతను అక్కడ ఉండమని చెప్పవే. నాకైతే నీ డిసిషన్ రాంగ్ అనిపిస్తుంది. తర్వాత నీ ఇష్టం. ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టున్నారు? ఒక ఫ్రెండ్ కోసం. ఆ ఫ్రెండ్ పేరు పరిమళ కదా? మీకెలా తెలుసు? పరిమళ నా ఫ్రెండ్ కాబట్టి, తను నాకు అంతా చెప్పింది కాబట్టి. ఓకే, ముందే ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? నాకు తెలిస్తేగా చెప్పడానికి. సరే, మిమ్మల్ని ఇక్కడ ఎవరైనా చూస్తే రిస్క్. ఆ స్టోర్ రూమ్ దగ్గర దాక్కోండి, పరిమళ వస్తుంది. నేనేం తప్పు చేశానండి దాక్కోడానికి? ఏం తప్పు చేశానని మెల్లగా అడుగుతారా? గట్టిగానే అడుగుతాం, ఇందులో తప్పే ఉందంట. తప్పున్నారా? మిమ్మల్ని ఇక్కడ ఉండమని పరిమళ చెప్పింది. ఉంటే ఉండండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. అమ్మాయి ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి ఆడు గాని ఆడి ఫ్రెండ్ గాని ఇక్కడికి రావచ్చు. నీకు ఎవడ మీద అనుమానం వచ్చినా ఏసి పడాయి. నువ్వేం టెన్షన్ పడద్దు బావా, పెళ్లి వారు వచ్చే టైం అయింది, నువ్వు ఏర్పాట్లు చూసుకో. సరే, జాగ్రత్త. రేయ్, ఎవరు కావాలి? ఒక ఫ్రెండ్ కోసం వెయిటింగ్ అండి. పరిమళ కోసమా? అరే భలే చెప్పారే మీరు. పరిమళ తండ్రిని రా. మీ పేరు సుగంధమా? కాదురా, ప్రకాష్ రాజు. రాజైనా మంత్రి అయినా పరిమళకి తండ్రే కదా. మా గురించి మీ అమ్మాయి ఏం చెప్పలేదా మీకు? చెప్పిందిరా, చెప్పింది, చాలా చెప్పింది. మాకు పెద్దగా టైం లేదు, మీ అమ్మాయిని పంపిస్తారా? తీసుకుపోతున్నాడండి. ఈ కాసేపు అక్కడ ఉండుంటే ఆ పరిమళ తాలూకు మనుషులు చావు కొట్టేస్తుండేవాళ్ళు.
అల్లుడు ఆ. ఇంకా నా వల్ల కాదు. ఏ ఈ రన్నింగ్ ఏదన్నా ఒలింపిక్స్ లో చేస్తుంటే గోల్డ్ మెడల్ తగలని గర్వంగా చెబుతున్నా. ఫు, ఇంతకీ మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళింది? లేచిపోయింది. తనని అర్జెంట్ గా కలవాలి, పనుంది. ఫోన్ పరిమళకా? అవును. ఆహా, ఏం తెలివి! లేచిపోయిన అమ్మాయి సెల్ ఫోన్ తీసుకెళ్తుందా? ఏ మాత్రం బుర్రలేదు. మరి తనని అర్జెంట్ గా కలవాలంటే ఎలాగో చెప్పు. దేనికి? దేనికంట? నేను ఎలాంటి దాన్నో, నా క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోడానికా? చెప్పండి. అబ్బా, నన్ను అలా నెగటివ్ గా చూడకండి ప్లీజ్. మరి ప్రింట్ చేసి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలా? మీరు అలాంటి వాళ్ళు కాకపోతే నేను నచ్చానో లేదో చెప్పడానికి 30 days టైం అడిగారట. దేనికండి? దేనికి నెల రోజుల టైము? చూడండి, మీ కోపానికి ఎలా రీజన్ ఉందో నేను టైం అడగడానికి కూడా రీజన్ ఉంది. మా అమ్మా నాన్న నన్ను ఒక స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్లారు. మా ఫ్యామిలీలో అందరికీ ఆయన మాట అంటే వేదం. ఏ పని చేయాలన్నా ముందు ఆయన సలహా తీసుకుంటారు. ఈ జాతకుడు లక్షణం ప్రకారం ఈ పాటికి ఎప్పుడూ పెళ్ళైపోయి ఉండాలి. అలా నా పెళ్లి ఊహ తెలియని వయసులో నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది. అది బొమ్మల పెళ్లి, ఉత్తుత్త పెళ్లి, దానికంత సీన్ ఎందుకని మీరు అనొచ్చు. మా అమ్మా నాన్నలు, మా బాబాయ్ అందరూ అదే అన్నారు. అది ఆషామాషి పెళ్ళవచ్చు, చట్టం ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒక శాస్త్రం గుర్తించింది, ఆ పెళ్లికి విలువ ఉంది. అందుకే ఆ స్వామీజీ జోస్యంలో అది నిలబడింది. ఒకవేళ తనుజ ఆ పెళ్లినే గుర్తుంచుకొని నా కోసమే ఎదురు చూస్తూ ఉంటే నా అంత ద్రోహి ఉండడు. ఆ ఊహే నన్ను నిలవనివ్వట్లేదు. అలా కాకుండా తను ఎవరినన్నా మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉందనుకో, నో ప్రాబ్లం. అందుకే ముందు తనుజను వెతికి పట్టుకోవాలనుకున్నాను. టైం కావాలని అమ్మా నాన్నలతో ఫైట్ చేసి మరీ ఒప్పించాను. అయితే 1 month లోపు తనుజను వెతికి పట్టుకుంటారన్నమాట. దొరికితే తనుజ ఆ పెళ్లిని గుర్తుంచుకుని మీకోసమే ఎదురు చూస్తూ ఉంటే తననే పెళ్లి చేసుకుంటాను. తను వేరే మ్యారేజ్ చేసుకుని సుఖంగా ఉంటే గప్చిప్ గా వచ్చేస్తాను. ఇప్పుడు చెప్పు, నేను చేస్తుంది రైటా రాంగా? మీరు మంచివారు అనుకున్నాను, కానీ మరీ ఇంత మంచివారు అనుకోలేదు. చూడండి, ఆ తనుజని వెతకడానికి మీతో పాటు నేను ట్రావెల్ చేస్తాను. ఎందుకు? ఎందుకేంటి? మన పెళ్ళవుతుందేమోనని లాంగ్ లీవ్ పెట్టాను అనవసరంగా. ఇంట్లో బోర్ కొడుతోంది, ఎలాగో ట్రావెలింగ్ ప్లాన్ చేస్తున్నా. అదేదో మీతో వస్తాను. మీకు హెల్ప్ చేసినట్టుంటుంది, డేటింగ్ చేసినట్టుంటుంది. డేటింగ్లు డైటింగ్లు మా వాడికి సరిపడవు. అయినా నువ్వు వీడి తేలితే నేనెక్కడికి పోవాలమ్మా? తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకెలాగో పురుషార్థం లేదు కాబట్టి పుణ్యమైన దక్కుతుంది. సుశీల్, ఓకే అనండి. అనక చస్తానా? మరి ఇంకేంటి లేటు? రేపు మనం పరిమళని కలవాలంటే ఈవేళే వరంగల్ బయలుదేరాలి. సరే పద. ఏ సుశీల్, నీకు రైట్కి సంగతి వెళ్ళు. తెలుసా? ఆ. ఒక పోరి ఒక పోరుడు గిట్ల కలిసి జర్నీ చేస్తే టెక్నికల్గా వాళ్ళకి లగ్గమైనట్టే. సమజైందా? అవునా? అవు. అలాగైతే లేడీస్ బస్సులో కండక్టర్ అమ్మాయిలతోనే జర్నీ చేస్తాడు. వాడికి వాళ్ళందరితో పెళ్ళైనట్టేనా? కొత్త రూల్స్ పెట్టకు, ఫాస్ట్ గా వెళ్ళవయ్యా. నువ్వు వెతుకుతున్నగా పోరి దొరకదు గాని మనం టెంపుల్ పోతున్నాం కదా, ఆ గుళ్ళో నా మెళ్ళో గి తాళి కట్టినావు అనుకో, ఓ పని అయిపోతుంది కదా. నిన్ను చేసుకుంటే నా పని అయిపోద్ది. సీరియస్ మ్యాటర్ చెప్తే జోక్ అనుకో నవ్వుతావు, జోక్ వేస్తే సీరియస్ అవుతావు. ఏంటో సబ్ టైటిల్స్ లేని బెంగాలీ సినిమా లాగా ఒక్క ముక్క అర్థం కాదు నీ క్యారెక్టర్. తనూజను వెతికే నా ఈ జర్నీలో చాలా హెల్ప్ చేస్తుంది అనుకుంటే ఇలా తినేస్తుందేంట్రా బాబు. అసలు ఆ తనూజ ఎక్కడుందో, ఎలా ఉందో ఏంటో. Hi. I wish you a happy married life. Thank you. He's Mr. Susil. హాయ్. తనుజ గురించి ఫోన్ చేసింది మీరే కదూ? అవును. టైం వేస్ట్ చేయకుండా తనుజ గురించి నీకేం తెలుసో చెప్పవే నాకు. వాళ్ళ అమ్మగారు పోయాక పాపం చాలా స్ట్రగుల్ పడింది. తనకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకునేది. నా అన్న వాళ్ళు ఎవరూ లేకపోయినా చాలా ధైర్యంగా ఉండేది. తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నవ్వుతూ మాట్లాడేది. అలాంటి ఫ్రెండ్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. తను ఇప్పుడు ఎక్కడుంది?
1 year బ్యాక్ తనకి జాబ్ వచ్చిందని విజయవాడ వెళ్ళింది. విజయవాడలో ఎక్కడా? సునంద అనే ఫ్రెండ్తో ఉంటున్నానని చెప్పింది. థ్యాంక్ యూ పరిమళ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. పరిమళ, పర్సనల్ అనుకోకపోతే ఒక క్వశ్చన్ అడగొచ్చా? అమ్మా నాన్నల్ని ఒప్పించకుండా ఇలా లేచిపోయి ఎందుకు వచ్చేసారనే కదా? అవును. మా అమ్మా నాన్న నా గురించి ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. నాకు మంచి భర్త కావాలి, కానీ మా నాన్నకి తన వ్యాపారాలు చూసుకునే అల్లుడు కావాలి. నా జీవితానికి తన వ్యాపారానికి ముడిపెడుతున్నాడు. నేను మా అమ్మా నాన్నల కోసమో బంధువుల కోసమో లేక సొసైటీలో స్టేటస్ కోసం పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నా మనసుకి నచ్చిన వాడిని చేసుకోవాలనుకుంటున్నాను. తను ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఎంప్లాయ్ అయినా సరే నన్ను పూల్లో పెట్టి చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. ఇదే విషయం మా అమ్మా నాన్నలకి చెప్పాను. వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు చూసిన వాడినే పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టారు. అందుకే పారిపోయి వచ్చేశాను. ఇది వాళ్ళ దృష్టిలో రాంగ్, కానీ నాకు రైట్. ఖచ్చితంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. బై ది బై, మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.